సాహిత్యాభిమానులైన శ్రోతలందరికీ నమస్కారం. మీ అందరికీ ఈ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చిన శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఆ శ్రీరాముని అనుగ్రహ వీక్షణాలు అందరి మీద ఉండాలని ఆశిస్తున్నాను. ఇక మీ అందరికీ ఈ కాశ్మీర రాజవంశ నవలల్లో 4వ నవల పరిచయం చేయబోతున్నాను. ఈ 4వ నవల పేరు సంజీవకరణి. పోయినసారి మిహిరకుల్డు నవల ముగిసింది. ఈసారి నేను ఈ సంజీవకరణి అనే నవల గురించి మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ నవల చెబుతూ దీనికి విశ్వనాథ వారు రచించిన పీఠిక కూడా యథాతథంగా చదువుతున్నాను. అందువల్ల మీకు కొంతవరకు ఉపోద్ఘాతం చెప్పినట్టు అవుతుంది. మీకు ముందుగా చెప్పినట్టు ఇది కాశ్మీర రాజవంశ నవలల్లో 4వ నవల. కాశ్మీర రాజవంశాల గురించి మనకెవరికి అంతగా తెలియదు. ఇదొక అవకాశం మనకు తెలుసుకున్నటకు. సరేనా అండి? ఇక నేను ఈ పీఠిక ప్రారంభిస్తున్నానండి, ఆయన మాటల్లోనే యథాతథంగా. ఈ నవల పేరు సంజీవకరణి. ఈ నవలలోని కథాభాగము కాశ్మీర చరిత్రంలోనిది. కాశ్మీర రాజ చరిత్రము కల్హణుడు అన్న పండితుడు సంస్కృతంలో రాజతరంగిణి అన్న పేర శ్లోకమయ కావ్యంగా రచించెను. ఆయన గొప్ప కవి. ఇది వట్టి కావ్యమే కాక పాశ్చాత్యులు చరిత్రము అన్న దృష్టితో దేన్ని చెప్పుదురో ఆ దృష్టికి కూడా సరిపోయిన గ్రంథం. ఈ సంగతి పాశ్చాత్య చరిత్రకారులే అంగీకరించిరి. విన్సెంట్ స్మిత్ ప్రభృతులు రాజతరంగిణి మా చరిత్ర దృష్టికి చాలా సన్నిహితంగా ఉన్న గ్రంథము అని చెప్పిన మాటే. లోకంలో భౌతికములే కాక అతి భౌతికములు ఉండనే ఉన్నవి. భూతములు, దయ్యములు, యోగశక్తులు మొదలైనవన్నీయో ఒక్క హిందూ దేశం నందు లేవు. పరదేశంలందునూ సమృద్ధిగా కలవు. ఈ ఆధునిక నాగరికత అన్న పేరుతో చలామణి అవుతున్నదంతయు పాశ్చాత్య చరిత్రకారులు, ఆ రాజకీయవేత్తలు మన దేశంలను జయించి నల్ల జాతులు మూఢ విశ్వాసములు కలవారని వారి ఆధిక్యంను నిరూపించుకొనుటకు, మనలోనున్న మూఢులను మోసం చేయుటకు నిర్మించిన పథకం. మన పండితులకు వారు రాసిందే ప్రమాణం కానీ తాము చూచినది ప్రమాణం కాకపోవచ్చున్నది. వారి ప్రకృతి శాస్త్ర విజ్ఞానము చిత్ర విచిత్రములైన వెర్రితలలు వేసింది. ఒకడు దొంగతనం చేయును, ఆ బుద్ధిని వాడు ఒక వ్యాధిగా చెప్పును. ఒకడికి పిచ్చి ఎక్కును, ఆ పిచ్చి అనేక విధములుగా ఉండును. దానిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. ఒకడు దెయ్యములను నమ్మును, చూచి తిని అనును, అది ఒక వ్యాధి. వారి ఈ శాస్త్ర పరిశోధన అంతయు దీనికి పేర్లు పెట్టుట, చికిత్సాలయములు నిర్మించుట మొదలైన తతంగంగా నడుచుచున్నది. వారి వద్ద చెప్పరానంత ధనం ఉన్నది. ఈ ధన నాగరికతతో వారి జ్ఞానమంతయు మనోమయమైపోవచ్చున్నది. మనస్సును మించి వారికి వేరొకటి లేదు. వారి మతంలో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ వారి మతమునకు సంబంధించినది మాత్రమే. వారి నాగరికతకు, ప్రధానమైన శాస్త్ర విజ్ఞానమునకు, ఆ ఆత్మ పదార్థమునకు సంబంధం లేదు. ఈ కథలో కొంత ఆధ్యాత్మికమైన విషయం ఉన్నది. ఈ ఆధ్యాత్మిక విషయములలో బహుభేదములు ఉన్నవి. ఈ ఆధ్యాత్మిక లోకంలో కొంత భాగము మంత్ర, యంత్ర, తంత్రముల చేత సాధ్యమగుచుండును. అవి వేరే విద్యలు. పాశ్చాత్య నాగరికత వాటిని నిరాకరించుచున్నది. వాణిని మానవ లోకంలో నుండి బహిష్కరించుట వారికి సాధ్యం కాదు. ఈ సంజీవకరణి అన్న నవలలో అట్టి విషయం ఉన్నది. దానిని ఆధునికులు చరిత్రగా అంగీకరించరు. పంచాంగములు చింపివేసించో నక్షత్రములు చెరిగిపోవు. కీర్తిశేషులు ఆర్ఎస్ పండిట్ అనగా విజయలక్ష్మి పండిట్ యొక్క భర్త జవహర్లాల్ గారి బావగారు కల్హణుని రాజతరంగిణిని ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేశారు.
ఆ తర్జుమాకు జవహర్లాల్ గారు మున్నుడి రాశారు. ఈ రాజతరంగిణి 8 తరంగముల గ్రంథం. ఈ కథ 2వ తరంగంలో ఉంది. జయేంద్రుడన్న రాజు నిరపత్యుడు, అంటే సంతానం లేనివాడు. అతని మంత్రి పేరు సంధిమంతుడు. సంస్కృత రాజతరంగిణిలో సంధిమత్ శబ్దము నిస్సంశయంగా పుంలింగంగానే ఉన్నది. ఆంగ్లేయ భాషాంతరీకరణంలో సంధిమతి అన్న స్త్రీలింగం ఒకచోట, సంధిమాన్ అన్న పుంలింగం ఒకచోట వాడబడి కల్హణుని కథలో పండిట్ కథ కొంత మార్పు తెచ్చినది. మరియు రాజు సంధిమంతుని వధించెను. కొందరు సిద్ధులతనిని బతికించిరి. ఈ విషయమునందు నా రాయబడిన సంజీవకర్ణిలో మిక్కిలి మార్పులు చేయబడినవి. తక్కిన విషయములన్నీ రాజతరంగిణిలోనివే. ఇది నవలగా రూపొందుటకు కొన్ని పాత్రల సృష్టి, ఉచితములైన కొన్ని విషయముల కల్పన చేయబడింది. ఒక చిన్న విషయంను తీసుకుని నవలగా నిర్మించుటకు బహు విషయములు కల్పితములు కావలేను. ఇది చరిత్రక నవల, అనగా వెనుక పీటీని చరిత్ర విషయములు తక్కినంతయు కల్పన అని అర్థం. నేటి నవలా సాహిత్య పరిజ్ఞాతలు, పాఠకులు ప్రధానంగా ఆంగ్లేయ విద్యావంతులు నవలల గురించి వారి అభిప్రాయములన్నీ ప్రసిద్ధ ఆంగ్లేయ నవలల నుండి సంగ్రహించినవే. వారు స్వతంత్రంగా ఊహింపగలిగినట్టు తోచుట్లేదు. ఒక నవల అని తోడనే తాను పూర్వం ఇంగ్లీష్లో చదివిన మరి ఒక నవల వలె ఉండవలననే వారి అభిప్రాయం. సాహిత్యం నందలి నూతన గ్రంథములు తన నిర్మాతృ ప్రతిభోన్మేషములను తెలుసుకొనవలేను. కథ దేనిని ఆశ్రయించుండును? లోకంను ఆశ్రయించుండును. లోకం నందు ఎన్ని ఉండునో అన్నీ కథ ఎందు ఉండవచ్చును. కానీ లోకమునకు సారస్వతమునకు ఒక్క భేదం కలదు. లోకం నందు అనౌచిత్యములు, అసభ్యములు, జుగుప్సావంతములు అనంతములుగా ఉండును. సాహిత్యము ఉచితములను, సభ్యములను, సహ్యమైన జుగుప్సను మాత్రమే గ్రహించును. కావ్యము రసదృష్టితో రాయబడ్ను. బీభత్సము ఒక రసం, దానికి స్థాయి భావం జుగుప్స. రస సిద్ధాంత నిర్మాతలు జుగుప్సాదులను పరిత్యజించలేదు. నవలయో నాటకమో కావ్యమో కట్టె కొట్టే తెచ్చే ఇట్లుండదు. కావ్యము నవల కూడా కావ్యమే. విజ్ఞానదాయిగా ఉండవలేను, రససంధాయిగా ఉండవలేను, కల్పనా చాతుర్యం కలదిగా ఉండవలేను. ఒక్క స్త్రీ పురుష సంబంధం మాత్రమే సంఘం కాదు. సంఘం యొక్క స్వరూపము 1000 విధముల ఉండును. సంఘం నందు ఒక్క రాజకీయ విప్లవం మాత్రమే ఉండదు. విప్లవము 10,000 విధములుగా ఉండును. ఏది కథ కాదు, ఏది కథా వస్తువు కాదు. అందుచేత కావ్యము కవి యొక్క ప్రతిభాధీనం. మంచి పాఠకుడు అనగా తత్ప్రతిభా పరిజ్ఞానశీలుడు. దయ్యములు, యోగులు, చనిపోయిన వారిని బతికించుటలు, దానికి వలసినంత తంత్రములు కథావస్తువు కాకపోవట అన్నది లేదు. ఇట్టి గ్రంథములు పాశ్చాత్యులలోనూ చాలా కలవు. ఉదాహరణకు విక్టర్ హ్యూగో వ్రాసిన వెర్వుల్ఫ్ గొప్ప సాక్ష్యం. ఇది విశ్వనాథ వారు రచించిన పీఠిక. నేను కూడా చాలాసార్లు చెప్పినట్టుగా మన వాళ్ళల్లో తెలుగు చదవడము, రాయడము మర్చిపోయిన విద్యార్థులు, ఎప్పుడు కాన్వెంట్ చదువులు, గత 2 తరములుగా కాన్వెంట్ చదువులకు అలవాటు పడిపోయి తెలుగు నుడికారము, మంచి తెలుగు నవలలు చదివి ఒక అడవి బాపరాజును, ఒక విశ్వనాథ సత్యనారాయణను, ఒక నోరి నరసింహశాస్త్రిని, మునిమాణిక్యం గారిని, ఈ శ్రీపాద వారిని ఇలా చదవక తెలుగులోని అందాన్ని చాలామందికి తెలియకుండా పోయింది. తెలుగులోని సౌందర్యము, తెలుగు నవలలలోని, తెలుగు కథల్లోని అందము వీళ్ళకి తెలియకుండా పోయింది. దానివల్ల కేవలము ఆంగ్ల నవలలే ద బెస్ట్ అనుకుంటారు. ఆంగ్ల నవలల్లో ఉన్న విచిత్రము, ఆంగ్ల నవలల్లో ఉన్న కొత్తదనము మన నవలలలో లేదు అనుకుంటారు. చదివితేనే కదా తెలిసేది. కనీసము ఇలా నాలాంటి వాళ్ళు చెప్తున్న నవలలన్నా వినండి, అప్పుడన్నా తెలుస్తుంది కదా. సరే, ఇలా
ఆంగ్ల నవలల్లో కూడా చాలా ఇలాంటి దయ్యాలు, భూతాలు, గోస్ట్ స్టోరీస్ ఎన్ని వినడం లేదు మనము. ఫ్యాంటమ్, చిన్నపిల్లల అమర చిత్రకథలోనే ఫ్యాంటమ్ అనేది ఉంటుంది. తర్వాత డ్రాక్యులా, ఇలాంటివి కూడా చాలా నవలలు ఉంటాయి. ఈ మూఢనమ్మకాలు అనేది కేవలము హిందూ మతానికి మాత్రమే సంబంధించింది కాదు. అన్ని మతాలలోనూ మూఢనమ్మకాలు ఉన్నాయి. అన్ని మతాల్లోనూ బ్లాక్ మ్యాజిక్ ఉంది. అంతెందుకండి, బౌద్ధ మతము విగ్రహారాధనకు వ్యతిరేకము, బౌద్ధ మతము ఇంత గొప్పది అంత గొప్పది అంటారు కదా. చివరకు బౌద్ధ మతంలో కూడా బ్లాక్ మ్యాజిక్ ఉందండి. అవన్నీ పరిశీలించి పరిశోధించి చదివిన వాళ్లకు, ఆ గ్రంథాలు చదివిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. సో మూఢనమ్మకాలు అనేది ప్రతి మతంలోనూ ఉన్నాయి. అవి ఎంత మటుకు అవసరమో అంత మటుకే వాటిని విశ్వసించాలి. సరే, ఇంకపోతే ఈ సంజీవకర్ణి నవలలో ఆయన చెప్పినట్టుగా దయ్యాలు, తంత్రాలు, మంత్రాలు, పిశాచాలు వగైరా వగైరా ఉంటాయి. అవి చదువులకు ఒక ఆసక్తిని కల్పిస్తాయి. కొంచెము సహజత్వానికి దూరమైన ఈ మహాకవి యొక్క కాల్పనిక శక్తికి మనం అబ్బురపడతాము. సరేనా? ఇంకా మనము కథలోనికి ప్రవేశిద్దామా ఆలస్యం లేకోకుండా? అది రాజగృహము, మహాభవనము. రాజు 4 నెలలుగా వ్యాధిగ్రస్తుడై ఉన్నాడని అంతఃపురంలో తెలియను, రాజభవనంలో తెలియను, కాశ్మీర రాజధాని అయిన శ్రీనగరం నందు తెలియను, కాశ్మీర దేశం నందు కూడా తెలియను. రాజు మంచం మీద పడుకొని ఉండును. దినదినము వైద్యులు ఒత్తురు, రాజును పరీక్షింతురు, నాడి చూతురు, వెలికి వచ్చి పెదవి విరుతురు. రాజునికి ఆహారం పడిపోయిన క్షీరమును పలరసములు మాత్రమే ఆహారం. కానీ రాణులు తమ ఆశ కొలది భక్ష్యములను మరి సుకుమారములైన భోజన పదార్థములను దినదినము రాజు పడుకొని ఉన్న గదికి, భవనంలోకి పంపుతూనే ఉందరు. అది ఒక పెద్ద సావడి. ఆ సావడికి 4 వైపులా గదులున్నవి. 4 వైపులను గాలివచ్చు గదులుగా బిగింపబడిన పైకప్పు కలిగిన విశాలమైన ప్రదేశములు కలవు. పరిచారికలు, పరిచారకులు తత్తద్వేళల వచ్చుచుందురు పోచుందురు. ఆ భవనంనకు సింహద్వారం ముందు రాజభటులు 2 మహాయుద్ధ నిపుణులు, కర్కోటక సమానులు నిచ్చలు కాపుందురు. సింహద్వారం నుండి లోనికి ఎవరు పోటకు వీల్లేదు. రాజాజ్ఞను అనుసరించి దివావేళలందు పొద్దువాటారిన తర్వాత 3 మంత్రులు మాత్రమే పోయి రాజదర్శనం చేసి రాజ్యాంగ వ్యవహారములు మాట్లాడటకు వీలుంది. ఆ 3 తప్ప మరి ఒక వ్యక్తి రాజభవనంలోనికి ప్రధాన ద్వారం ద్వారా పోవుటకు వీల్లేదు. ఆ భవనము ప్రాంగ్ముఖంగా ఉంది, అంటే తూర్పు ముఖంగా ఉంది. భవనంనకు దక్షిణ దిశ యందు రాణుల యొక్క అంతఃపురములు ఉన్నాయి. ఆగ్నేయ దిశ యందు మహానసమున్నది. పశ్చిమ దిశ యందు, ఉత్తర దిశ యందు సుంత దూరంగా కొన్ని భవనములు ఉన్నాయి. పశ్చిమ దిశాస్థిత భవనములందు పడమరకం రాజకుటుంబంకు సంబంధించిన కొన్ని కుటుంబములు కలవు. దగ్గర చుట్టములు, దూరపు చుట్టములు, చుట్టములు కాని చుట్టములు. ఆ భవనములకు రాజభవనములకు సంబంధం లేదు. అడ్డంగా పెద్ద గోడ కట్టబడి ఉన్నది. ఉత్తర దిశ భవనముల యందు 16 మంత్రుల యొక్కయు భిన్న రాజ్యాంగ వ్యవహారములకు సంబంధించిన 16 భవనములు కలవు. ఆ భవనములకు వెనక తట్టును కూడా పెద్ద రాతి గోడ ఉంది. కానీ దానిలో ఒక పెద్ద ద్వారం ఉన్నది. అది ఇనుప తలుపులతో బిగించి ఉన్నది. మహారాజు ఆ తద్భవనములలోనికి పోదల్చించో ఆ ఇనుప ద్వారబంధంలో ఉండి పోను. అందరూ రాజులు పోయినట్టు కనిపించరు కనుక ఆ ద్వారం ఎప్పుడు బంధింపబడి ఉండును. ఆ భవనముల యొక్క ద్వారములన్నీ ఉత్తరాభిముఖములుగానే ఉండును. ఏ మాత్రము ఆ ద్వారంలో నుండి రాజభవనంలోనికి వచ్చుటకు వీల్లేదు. ఒకానొక మంత్రి 20 ఏండ్ల కిందట వచ్చెను. రాజాజ్ఞతోడనే వచ్చెను. రాజాజ్ఞ అయినను తాను, మహాప్రభు, ఈ ద్వారం యొక్క గడప కాశ్మీరపు ప్రభువులు తొక్కింది కానీ మంత్రులు తొక్కినది కాదు. తమ అనుగ్రహంనకు చాలా కృతజ్ఞుడను. నేను సింహద్వారం నుండియే ఒత్తును అని చెప్పగల శక్తి లేకపోయాను. ఆ మంత్రి పేరు సంధిమంతుడు. రాజుగారు పండుకొని ఉన్న భవనంనకు
పశ్చిమోత్తర దిశలయందు కరవాల ధరులైన భటులుందరు. వారు సౌధమునకు ఎడం వైపుననే చరించవలేను. ఎక్కడికక్కడికి గోడలు అనిర్భేదములైనవి. ఇంకా దక్షిణ దిశ మిగిలింది. ఆ వైపున 10 మంది స్త్రీలు కత్తులు పూని కాపుందురు. ఆ స్త్రీలు పురుషుల కంటే తక్కువ వారు కారు. అచట రక్షణ కోసం ఏర్పాటు చేయబడేది స్త్రీలు 12 ఏండ్లప్పుడు తీసుకొని రాబడుతురు. వారు పొడగర్లు కావలేను, పుష్టిగల విగ్రహములు కావలేను, వారి ప్రకృతులు ధూర్తంగా ఉండవలేను, ప్రేమలు తక్కువ గలవారై ఉండవలేను, సౌందర్యవతులు కాకూడదు, పురుషాభిజ్ఞత ఉండరాదు. అట్టి బాలికలను ఎన్నుకొని వచ్చి 2 ఏండ్లు వారికి శిక్షణ ఇత్తురు. వారి శరీరములు వ్యాయామం చేత కఠినీకృతములు కావలేను. వారికి కర్రసాము కత్తిసాము నేర్పుదురు. వారికి మాటలు రావు. సహజంగా మూగపిల్లలనే తెత్తురు. పుట్టుక చేత వారి మూగలు కాంచు కృత్రిమంగా వారిని మూగలను చేయుదురు. వారిలో తెలివి కనిపించరాదు. సొంత తెలివిగల స్త్రీ వారి ఎందుకు కనిపించో ఆమె ఆ ఉద్యోగంలో ఉండదు, భూమి అందే ఉండదు. వారు రాజుగారిని ఎరుగుదురు, రాణిగారిని ఎరుగుదురు. వారిద్దరి వలెనెవరైనా ఇప్పుడు రాజున్న రాజభవనంలోకి రావలేనన్నచో సాధ్యమే కాదు. రాజునకు ఇతర భార్యలు ఉన్నచో రాజు వారి సౌధంలోకి పోవలేను కానీ ఈ సౌధంలోనికి రారాదు. వీరు ప్రధాన కరవాలదారిణులు. ఈ రాజభవనం నందు మరి 2 కరవాలధారిణులుందరు. అంటే కత్తి చేత పుచ్చుకుని ఉంటారు. రాజు ప్రస్తుతం శయనించి ఉన్న సావడికి ప్రాగ్ద్వారము దక్షిణ ద్వారం ఉన్నాయి. ఈ 2 ద్వారములందు వారిద్దరు ఉందురు. వారిద్దరు అనగా వారు 4. 2 రాత్రులందుందురు, 2 పవళ్ళ ఎందుందురు. వారు అవివాహితలు. వారిని ఎన్నుకొనుట మరి ఒక విచిత్రమైన విషయం. బయట కాపలా ఉన్న భటులు కూడా లోనికి రారాదు. అందులో ఒక్క స్త్రీ అయినను 10 మంది కటారికాండ తట్టుకొనలేరు. వారు పురుషులు కారు, స్త్రీలు కారు. వారి శరీరంలో మృత్పదార్థం ఉన్నదో లేదో తెలియదు. వారు వాయుభూతములు. కానీ ఈ 4 స్త్రీలు మూగవాండ్రు కారు, పండితురాండ్రని చెప్పవలేను. వారిది ఒక ప్రత్యేక సృష్టి. మహారాణి రాజసన్నిధానంకు రావాలని కోరించో, దక్షిణ ద్వారం నందు స్త్రీ అంగీకరించనిచో రాజు కూడా ఏమీ చేయలేడు. రాజు ఆమెతో మాట్లాడవలేనన్నచో తాను పట్టప్రాణి సోదంలకు పోవలేను. రాజు వ్యాధిగ్రస్తుడైనప్పటి నుండి వైద్యుడు మాత్రము ప్రాతకాలం నందు ఒక్కసారి రాజ సన్నిధానంకు రావచ్చును. రాజు వ్యాధిగ్రస్తుడై ఈ భవనంలో ఉండుట ఎవరికి ఇష్టం లేదు. భవనమునకు 3 దశల రక్షకభటులు, దక్షిణ దశ యందు మూగలైన యా స్త్రీలు. లోనికి అడుగు పట్టుటకు వీల్లేదు. ప్రాగ్దక్షిణ ద్వారంలో ఎందుకు కటారికతీలు 2 ఉందరు. కానీ వైద్యుడు కానీ మంత్రులు కానీ లోనికి పోయి వెలుకు వచ్చినప్పటికీ ప్రతిదినము కత్తుల బోన్లో నుండి వెలికి వచ్చితిమే అనుకుంటారు. ఆ రక్షణకు ఏర్పడిన 2 స్త్రీలు అగ్నిజ్వాలలను విరజిమ్ముచు గిరగిర తిరుగు సుదర్శన ఆయుధములు. ఆనాటి రాత్రి ప్రాగ్ద్వారంను రక్షించు స్త్రీ పేరు దిల్హా. దిల్హా రాజు వద్దకు వచ్చెను. అంతా సిద్ధంగా ఉన్నది అంది. రాజు మంచం మీద నుంచి లేచాడు. ఒక నల్లని పెద్ద శాల్వా కప్పుకున్నాడు. అప్పటికి రాత్రి 2:30 జాములు దాటింది. జాముకు 3 గంటలు అంటే 2:30 జాములు అంటే 6 నుంచి 6, 6:30, 6 గంటలు. 6 అంటే 12 దాటింది. మళ్ళీ అరజాము అంటే 1:30 అంటే దాదాపు మన భాషలో చెప్పాలంటే రాత్రి 1:30 అయింది టైము. దిల్హా ముందుగా, రాజు వెనగ్గా రాజభవనం ముందుకు వచ్చారు. అచ్చట రక్షక భటులు దిల్హాను చూశారు. దిల్హా వెనక నల్లని దుప్పటి కప్పుకున్న వ్యక్తి వస్తున్నాడు. ఆయన రాజే కావలేను. రాజు వ్యాధిగ్రస్తుడు. ఆయన మంచం మీద నుంచి లేవలేడు. మరి ఆ వ్యక్తి ఎవరు? రాజే కావలేను. రాజు లేచి నడవగలడా? మరి వ్యాధిగ్రస్తుడేమి? 4 నెలల నుండి మంచం మీద నుంచి లేవలేని రాజు నేటిట్లు లేచును. ఇతడు రాజు కాడా? కానిచ్చు రాజభవనం ఎట్లుండగలడు? తాము అడ్డు పెట్టవలేనా?
దిల్హా ఉండగా అడ్డుపెట్టుటేట్లు, అడ్డుపెట్టి ప్రయోజనమేమి? తమ ఇద్దరు తెల్లలు తెగిపోటయు, రేపొద్దున మరి ఇద్దరు రాజభట్లు వచ్చుటయు. మరియు దిల్హాతో ఆ వ్యక్తి వెడలిపోయిన తర్వాత రాజులోన ఉన్నాడో లేదో చూచుటకు పోటుకైనా వీల్లేదు. పోయించో ఏమగును? దక్షిణ ద్వారం నందున్న తేజలాదీని దిల్హా బదులు ఉన్నదో ఏమో. ఉన్నచో గడప ముందర చచ్చడి బదులు గడప వెనక చచ్చినట్టు. రాజును దిల్హాయు రాజభవనంలో నడమనున్న మార్గంలో వెంట పోచుండ్రి. ఒక చోటుకి వెళ్ళిన తర్వాత దిల్హా నిలబడింది. అచ్చట ఒక పల్లకి ఉండెను. వెనక ఇద్దరు, ముందు ఇద్దరు బోయవాండ్రు నిల్చున్నారు. 4 వైపులా 4 మూళ్ళ 12 మంది సైనికులు ఉన్నారు. కవచములు, బల్లెములు, ఖడ్గములు, డాళ్ళు. దిల్హా తన చేతిలో ఉన్న కత్తి ఎత్తి జుడిపించెను. ఆ జుడిపించిన జుడిపింపులో నుండి వెలువడిన వజ్రముల కాంతులు తత్పురస్థాకాశంన రాజా అన్న అక్షరములు కల్పించెను. బోయలు పాలకీనెత్తుకుండ్రి. పాలకీతో సైనికులతో వారు రాజునకు వెనక వచ్చుచుండ్రి. ముందు దిల్హా, వెనక రాజు, ఆ వెనక ఈ పల్లకి దుర్గద్వారం వద్దకు వచ్చిరి. దుర్గద్వారం మూయబడి ఉండెను. దిల్హా కత్తిని మెరపించెను. ద్వారం తెరవబడిను. వీరందరూ కోట వెలుపులకు వచ్చిరి. కోట తలుపులు మరలా మూయబడెను. దుర్గద్వారం ముందే జీలా నది ప్రవహించుచున్నది. ఈ జీలా నది మీద తర్వాత ఎప్పుడో వంతెన కట్టబడింది. ఈ కథ నాటికి వంతెన లేదు. రాజసౌధములు నదికొక ఎడ్డున, రాజధాని అయిన శ్రీనగరము ఇంకొక ఎడ్డున. జనంనకు రాకపోకలకు పడవలే ఆధారం. నది దాటువేళకు వచ్చువేళకు రహస్యం లేదు. నది మీద ఎప్పుడునూ చిన్న చిన్న పడవలు ఉండును. పడవల్లో పల్లెవాండ్రుందురు. కానీ దుర్గద్వారంనకు ఎదురుగా 10 రాజనావలు ఎప్పుడూ ఉండును. ఆ రాజనావల యొక్క అటు ఇటు ప్రయాణం లేదు. తక్కిన పౌర నావలు సంచరించుటకు వీల్లేదు. దివా సమయంలోనైనచో జనులు తల ఎత్తి చూచుటకు వీల్లేదు. దిల్హాయును భూపాలుడును తామొక నావ మీద ఎక్కిరి. అందులో పల్లెవాడు లేడు. దిల్హా పడవ నావలి ఒడ్డుకు చేర్చెను. ఆమెయే తెడ్డు వేసును, ఆమెయే చుక్కాని పట్టన. రాజు మాట్లాడకుండా కూర్చుండెను. రాజునకు ఒక్క ఊహ తోచింది. ఈమె ఖడ్గంను వదిలిపెట్టి తెడ్డును పట్టుకున్ను. ఇప్పుడు నాకేమైనా అపకారం జరిగించో ఈమె నన్నెట్లు రక్షించగలదు? రాజు అనుకొనుట ఏమి, ఒక బాధను అనుభవించినట్టు అభినయించుట ఏమి? దిల్హా చేతిలో ఖడ్గము చంద్రుడు గుడి కట్టినట్టు రాజు చుట్టూను కైవారంగా గిర్రున తిరుగుట ఏమి? ఆమె కత్తిని గిర్రగా తిప్పట్లోనే కత్తి మొదట ఉన్న వజ్రకాంతి రాజు మీద పట్టయు, ఆ వెలుగులో రాజునకేమియో ఆపద లేదని తెలుసుకుంటయు, మరలా పడవ దాని దారి పోచుండుటయు జరిగెను. రాజు చేసిన అభినయము ప్రక్క పడవలో వినిపించెను. అచ్చటి సైనికులు ఏమనుకునవలేను? రాజునికి ఏదైనా ఆపద జరిగిన అనుకునవలేనా? దిల్హా ఉండగా రాజునకు ఆపద జరుగునా? వారికి ఆమె పేరు దిల్హా అని తెలియదు. ఆనాటి రాత్రి అచ్చట ఉన్నది దిల్హా ఒకర్తుక, తేజలాదీన ఒకర్తుక. తక్కిన 2 స్త్రీల పేర్లు. 3వ ఆమె పేరు సుగ్గల, 4వ ఆమె పేరు ఉద్ద. ఈ 4 పేర్లు తెలిసినవాడు రాజొక్కడే. తక్కిన వారికి వారు ఒక్క స్త్రీయో 4 స్త్రీలో తెలియదు. 4 ఒక్క రీతిగానే ఉందురు. వారు వేసుకుండే దుస్తులు కూడా సమానంగానే ఉండును. వారి ముఖ లక్షణములు సమానంగానే ఉండును. అంచేత వారు దిల్హా ఉండగా రాజునకేం భయమో అనుకుంటారనగా, దిల్హా అన్న పేరు ఒట్టి ఉపలక్షకం. నావల ఆవల తీరంకు చేరినవి. ఆతలి గట్టు నుండి మళ్ళా వాళ్ళు తుల్లిటి వలె ప్రయాణం చేయుచుండ్రి. అన్ని ఏర్పాట్లు పూర్వమే జరిగినవి. మార్గమునందు కనిపించిన మనిషి లేడు. అటు రహస్య శాతవాహం వచ్చునని తెలియని నిశారక్షక భటాధికారులు లేరు. శ్రీనగరం నందు 3 శ్మశానములు కలవు. రాజవంశీయులకు ఒక శ్మశానము, అది నదికి రాజభవనములున్న వైపు ఉన్నది. తక్కిన 2 శ్మశానములు శ్రీనగరంనకు ఈశాన్యంన ఒకటి, ఉత్తరంన ఒకటి కలవు. ఈశాన్యం నందున్న శ్మశానంన ధనవంతులు, గొప్ప ఇంటివాండ్రు దహింపబడదురు, ఖననం చేయబడదురు. ఉత్తరం నందుల శ్మశానము ఎక్కువగా తక్కువ జాతి వారు, పేదవారు ఉపయోగింతురు. ఈ చనుప ఈశాన్య దిశ
శ్మశానాభిముఖంగా పోవుచుండెను. ఆ మార్గం నందు ఇరువైపులా ఉన్న గృహములు గాఢ నిద్ర ముద్రితములై ఉన్నవో, లేక రాజభటాజ్ఞ సంవృతాంధకార సమాచ్ఛాదితములో నడిచి చనుప శ్మశానం వద్దకు చేరింది. శ్మశానము విలక్షణంగా ఉండును. కొన్ని చోట్ల బూదియ ప్రోవులు, కొన్ని చోట్ల సమాధులు, మరి కొన్ని చోట్ల పాతిబెట్టబడిన పసిబాలర గోతులు, తవ్వి కొన్ని తినడి గోమాయువులు అంటే నక్కలు, మరి ఒక చోట ఆరిపోని కాష్టములలో ఉన్న నిప్పులు గాలికి ఎగిరి దూరంన పట్టయు అల్పాల్పములైన జ్వాలలు. దేశము హిమదేశము. ఆ రాత్రి మంచు రాత్రి. కానీ శ్మశానగత కాష్టాగ్నికి ఇవి అన్నచో లెక్కలేదు. కొంచెము మనస్సు చెదిరించో భూతములు కనిపించును. మనస్సు చెదరకుండా నేల కనిపించరాదు. మనస్సు చెదరుట అనగా ఏమి? చెదరుట అన్నగా ఉన్న చోటు నుండి కదులుట. ఆ మనస్సు ఎచ్చట ఉన్నది? కన్నులు తెరిచి ఉన్నప్పుడు కన్నులు అంటుకుని ఉన్నది. ఆ కన్నులకున్న శక్తి ఎట్టిదనగా పంచభూతాత్మకమైన సృష్టిని చూడగల శక్తి. ఈ కన్ను చూడగల వస్తువులు పృథివీ పదార్థ బహుళములై ఉండవలేను. ప్రధానంగా వాణి యందు పృథివీ పదార్థం ఉండవలేను. అంతవరకే ఈ కంటి శక్తి ఉన్నది. నేత్రేంద్రియం ద్వారా పనిచేయు మనస్సు దాని యందు లగ్నమై ఉన్నది. అక్కడి నుంచి చెదిరినచో అప్పుడు భూతములు కనిపించును. వాయుమయ శరీరములు, తేజోమయ శరీరములు కనిపించుటకు మనస్సు చెదరవలేను. చెదరుట అనగా పృథ్వీమయ శరీరాధికంను చూచుట ఎందే పొదకబడి ఉన్న స్థలం నుండి కదలుట. అయినచో కదిలిన తర్వాత చూచుట కలదు కదా. చూచుట ఈ నేత్రముల సహాయంలోనే కదా. కన్ను చెదరుట అనగా శరీరంలో ఒక భాగమైన నేత్రము దాని స్థానం నుండి బెసగట కాదు, దానిని అంటి ఉన్న మనస్సు కదులుట. ఆ కదిలిన మనస్సు చూచుటకు ఈ కన్నులు పనికి వచ్చిన ఈ కన్నులు నిమిత్త మాత్రములు. నిజమునకు చూచున్నది మనస్సే. అది దాని ఇష్టమును బట్టి దాని ఇష్టం వచ్చిన దాన్ని చూచును. అయినచో భూతములు కనిపించు అనుట ఎందుకు? భూతములను చూచినను రాదా? నిజం నాకు చూచినది వేరు, చూడబడినది వేరని లేదు. చూడవలేనన్న కోరిక మాత్రమే ఉన్నది. ఆ కోరిక భౌమములను దివ్యములను కూడా దాటిన ఒక చోట ఉన్నది. మనుషుడు నడుచుచుండను, కన్నులు తెరుచుకునే ఉండును. కన్నులు తెరవబడి ఉన్నంత వరకు కనిపించుతూనే ఉండవలేను కదా. వచ్చేదారిలో అది ఉన్నది దాన్ని చూచితో అని అడిగించో అతడు దాన్ని చూడలేదు అను. చూడకపోవటం ఏమిటి? దారిలో అది ఉండెను, ఇతడు కన్నులు తెరిచి ఉండెను అనగా మనసు దాని యందు లగ్నం కాలేదని అర్థం. మనసు దేని యందు లగ్నమగునో అదే కనిపించును. మనసు దేని యందు లగ్నమగును? కొన్ని సామాన్య విషయములు, కొన్ని అధిక విషయములు ప్రతి వ్యక్తికి అభీష్టములుగా ఉండెను. మనసు లగ్నమగుట అన్నది వాణి యందు లభించును. కొన్ని కంటిని హఠాత్తుగా లాగును. ఒకడు దారి వెంట పోచున్నాడు. దారి వెంట ఉన్న బహు విషయములు, నిత్య దృశ్యమాన విషయములు అంటే రోజు కనిపించే విషయములు దృష్టి పరమార్శకరావు. తన దారికి అడ్డంగా ఒక సర్పం వచ్చును. అది కంటికి నిస్సందేహంగా తగులును. ఎందుచేత? సర్పం మనుజులను ఖర్చును, ప్రాణాపద కలిగించును. ఈ భయం ఉన్నది. మనస్సు పరాధీనంగా ఉన్నను. ఆ పరాధీనత కంటే ప్రాణభయం అధికమైంది కనుక కన్ను సర్పంను తప్పకుండా చూచును. 100 మంది సభలో ఎవడైనను తన కుమారుని కానీ, తన గురువును కానీ, తన పరమమిత్రమును కానీ నిస్సందేహంగా చూచును. ఎందుచేత? వారి యందు తన మనసు నిత్య జాగ్రత్తగా ఉండును. ఏ వస్తువునందు, ఏ విషయం నందు అధిక పరిచయము లేదా సహజ పరిచయం చేత మానవుని మనసు శ్రద్ధను పెంచుకొనో ఆ విషయం వానికి చక్కగా కనిపించును. దిల్హా ఉంది. అచ్చట దిల్హా చూచిన విషయములు తక్కిన వారు చూడలేరు. దిల్హా దృష్టి పంచభూతాత్మకమై పృథివీ పదార్థమయమైన వస్తువులతో పాటు వాయు వికారములైన రూపములను కూడా చూచుటకు అలవాటు పడిన దృష్టి. తేజోమయములైన రూపములను కూడా చూచుటకు అలవాటు పడిన దృష్టి. సునకములకు అంటే కుక్కలకు భూతములు కనిపించును, దయ్యములు కనిపించును. రాత్రులందు అవి మురుగుచుండును. ఆ దృష్టి తక్కిన జంతువులకు లేదు. ఆ గాలిలో, ఆ శ్మశాన ప్రదేశంన నల్లని ముసుగులు వేసుకునే కొందరు స్త్రీలు, కొందరు పురుషులు వట్టి భూతములుగా తిరుగుచుండ్రు. కొందరు సురదారులు, కొందరు విభూతిదారులు.
ఇదిట్లుండగా వారి డమరకములను వాయింతురు, వారి ఘంటానినాదం చేయుదురు, వారు మానవుని నేత్రమునకు కనిపించరు. వారి ఘంటా నినాదములు మానవుల చెవులకు కనిపించును. ఆ నినాదములు యందు ఒక విలక్షణత్వం ఉండును. అర్ధరాత్రమున మహాశ్మశానమున ఘంటా నినాదం వలె ఒకటి వినిపించు సమీప దేశంలో ఎవరో గంటలు మోగించుచున్నారన్న భావం కలుగను కానీ భూతములు గంటలు మోగించుచున్నామన్న భావం కలగదు. మానవుని సృష్టిలో ప్రథమాహంకారము పృథ్వీ పదార్థమైన దృశ్యమానమగుచున్న ఈ ప్రపంచకమును మించి ఇంకొకటి లేదన్న విశ్వాసం. అంచేత సర్వమైన యతీంద్రియ విషయ పరిజ్ఞానమునకు ఈ ప్రథమాహంకార బహుళమైన మానవుని మనసు అడ్డు తగులుచుండును. వెడలిన పల్యంకికను బోయలు నిర్దిష్టమైన ఒక ప్రదేశంలో దించిరి. వారు తొలగి నిల్చుండిరి. పల్యంకికలో ఒక స్త్రీ వ్యక్తి ఉన్నది. ఆమె కాలు చేతులు బంధింపబడి ఉన్నవి. ఆమె గొంతు నుండి ఏ శబ్దము వెలువడకుండా నోట గుడ్డలు కుక్కబడి ఉండెను. ఒక సైనికుడు ఆ గుడ్డలను లాగిన. ఆ చీకట్లో ఆమెకు స్మృతి ఉన్నదో లేదో, ఆమె కన్నులు తెరిచి ఉన్నవో మూయబడి ఉన్నవో తెలియదు. రాజు ఆమెతో ఇలా అన్నాడు, నువ్వు స్మృతిలో ఉన్నావా అని. ఆమె వద్ద నుండి సమాధానం లేదు. రాజు ఒక సైనికుడిని పిలిచి దూరంగా మండుతున్న చితి నుండి జ్వలించుచున్న కాష్టమును ఒకదాన్ని తెమ్మనెను. వాడు తెచ్చెను. ఆ వెలుతురులో ఆమె ముఖం వంక చూచెను. వెలుతురును చూచి ఆమె కనులు మూసుకొన్నో తత్పూర్వమే మూసుకొన్నో తెలియదు. ఆమె ఎందు ప్రాణములు ఉన్నవో లేదో తెలుసుకొనుటకు కాష్టము అంటే ఆ మండుతున్న కర్రను ఆమె హస్తాగ్రం నందు ముట్టింపమని రాజు సైనికుని ఆజ్ఞ ఇచ్చెను. అతడు ఆ జ్వలించుచున్న కాష్టమును స్త్రీ యొక్క అంగుళ్యాగ్రములను ముట్టించెను. అంటే వేలి కుసల ఎందనమాట. అవి పరమ సుకుమారములు. ప్రాణి అచ్చటి బాధను ఓర్చుకొనలేదు. ప్రాణం ఏమాత్రం ఉన్నను శరీరం బాధపడక తప్పదు. ఆ స్త్రీ ఎందుకు కదలిక లేదు. ఆమె నిర్గత ప్రాణ అంటే ఆల్రెడీ ప్రాణములను వదిలేసింది అని రాజు నిశ్చయించుకున్నాడు. కానీ ఏ మూల ఎందైనా ప్రాణం ఉన్నదో ఏమో. ఆ జ్వల కాష్టము శరీరం నందు 4-5 చోట్ల ముట్టించెను. శరీరం కదలలేదు. ఆమెను వధించుటకు రాజు ఆమెను ఇచ్చటకు తెచ్చెను. ఇది వట్టి శవము, ఇంకా వధించుట ఎందులకు? వధ కంటే మున్ను రాజు ఆమెతో మాట్లాడవలేను అనుకొనెను. ప్రాణం లేని కట్టెతో ఏం మాట్లాడను? రాజునికి ఒక ఊహ తోచెను. బోయలను సైనికులను దూరంగా పొమ్మనెను. మాట వినరానంత దవ్వునకు పొమ్మనెను. వారు వెళ్ళిపోయారు. ఉత్తరపు గాలి వీచిచుండెను. రాజు వారిని దక్షిణ దిశకు పంపించెను. దిల్హాను కూడా పంపింపవలేనా? దిల్హా వెడులునా? వెళ్ళించో తనకు రక్ష ఏమి? ఇచ్చటి తనకు రక్ష ఎందులకు? ఆ స్త్రీ నిజంగా నిర్గత ప్రాణయ? ఇది అభినయమా? జ్వలించుచున్న కాష్టం చేత ఒడలియందు 4-5 ప్రదేశంలో చూడించబడినను కదలనంత ఓర్పు గల స్త్రీ అవునా ఈమె? అట్టి స్త్రీ అయినచో దిల్హా కూడా సమీపం నందు లేదని తెలుసుకొని అకస్మాత్తుగా లేచి తన్ను వధించునేమో. ఆమె ఎట్లు వధింపగలదు? ఆమె వద్ద ఆయుధములు లేవు. ఆమె వేళ్ల యందు గోర్లు పూర్వమే తీసివేయబడి వలన ఆజ్ఞ ఉన్నది. ఆమె దంతములు పూర్వమే లాగివేయబడినవి. నఖములు దంతములు లేని ఆమె తననేమి చేయగలదు? మరియు తన వద్ద చురకత్తి ఉన్నది. ఆమె లేచించో గుండెలో ఒక్క ఘాతం జరిగించో ఆమె నిష్క్రియేగును. రాజిట్లనెను, బోయిలను సైనికులను దూరంగా పోయిరి. నువ్వు నాతో మాట్లాడవలేనన్నచో మాట్లాడవచ్చునని. బదులు లేదు. రాజు ఆలోచించాడు. దిల్హాను కూడా దూరంగా పంపించవలేను. రాజు దిల్హాతో నువ్వు కూడా దూరంకు పొమ్ము అనను. దిల్హా కదలలేదు. రాజునకు తేజలాదీన, సుగ్గల, ఉద్దా, దిల్హాల మీద అధికారం లేదని చెప్పవచ్చు. వారిని అతడు వెళ్ళిపోమ్మంటకు వీలు లేదు. వారు వెళ్ళరు. వారిని మించిన రహస్యం రాజునకు లేదు. ఒక రహస్యం రాజు వద్ద ఉన్నచో ఒకవేళ ఆ రాజరహస్యం రాజు నోటి నుండి బయటకు పోలేను కానీ వారి నోళ్ళ నుండి పోదు. రాజభవన దక్షిణ ద్వారస్థ రక్షకభట స్త్రీలు మూగవాండ్రుగా చేయబడ్రి. ఈ 4 తాము మూగవాండ్రుగా తామే నిర్మించుకొండ్రి. రాజులా అన్నాడు, నువ్వు నా వద్ద ఉండగా నాతో ఈమె మాట్లాడదు. నువ్వు దూరంగా పోయినను నా రక్ష చేయగలవు. మా మాటలు వినిపించినంత దవ్వు పొమ్ము.
మా ఇద్దరి మూర్తులు విడివిడిగా కనిపించనంత దవ్వు పొమ్ము. ఈ స్త్రీ నన్నేదన్నా చేయుటకు చేసిన ప్రయత్నం యొక్క కదలిక నిశ్చుచాయిగా తెలియను. అచ్చటి నుండి నువ్వు కత్తిని ప్రయోగింపగలవు. నాకేమీ భయం లేదు. ఇది నిర్జన ప్రదేశం. ఈమె 2 ఏండ్లుగా కారాగృహవాసిని. ఈమె శతవిధాలా చనిపోయే ఉండును. ఒకవేళ బతికున్నను లేచి నన్ను సంహరించుటకు ప్రయత్నం చేయగల శక్తి ఈమె ఒడిలో లేదు. నిజానికి ఇది శవం. నేను భయపడనక్కర్లేదు. కానీ ఈమె పేరు సంధిమతి. ఈమె యోగిని. అనేకములైన శివశక్తులు ఈమె ఆ స్వాధీనమునందు ఉన్నవి అందరూ. లోక సామాన్యంగా 1 నిమిషం నందు శవం వలె కనిపింపవచ్చును, మరు నిమిషం నందు ప్రాణవంతం కావచ్చును. ఈమె శివశక్తులను సమాహ్వానింపవచ్చును. ఈమె చనిపోయిందని చెప్పుటకు వీల్లేదు. నిన్ను నిజంగా దూరం నాకు పంపింపరాదు. ఈమె వలన నాకేమీ ఆపద లేదని నువ్వు అనుకునించో నువ్వు దూరంగా పొమ్ము. దిల్హా కదలలేదు. సంధిమతి అని చెప్పబడిన స్త్రీ శరీరం నుండి వాక్కు వెలువడును. నేను బోసినోటి దానను, నీకు నా మాట విస్పష్టంగా వినిపించునా అని. రాజు నివ్వెరపోయాడు. ఇట్లన్నాడు, నీ మాట బోసినోటి నుండి వచ్చుచున్నట్టు లేదు, దంతములు కలిగిన నోటి నుండి వచ్చుచున్నట్టే ఉన్నది. నేను నీ శరీరం నాకు జ్వలిత కాష్టములను అంటించి తిని నువ్వు ప్రాణం లేనట్టు నటించితివి. ఎట్లు ఓర్చుకుంటివి? నీకు దంతములు లేవు. నీకు మరలా దంతములు మిల్చినవా? నీ ఉచ్చారణ అంత స్పష్టంగా ఎట్లుండెను అని. నువ్వు నన్నేం చేయుటకు తెచ్చివుతావో దాన్ని చెయ్యము అని ఆ స్త్రీ అనగా, నీ శరీరంను చేసి ఏం ఫలము? నీ శరీరంను కాల్చినను నీ ప్రాణం అట్లే ఉన్నది, నీవు అట్లే ఉన్నావు, నిన్ను వధించుట ఎట్లు అన్నాడు రాజు. నువ్వే ఆలోచింపము. ఆ ఆలోచన ఇంటి వద్ద చేయవలేను. ఇప్పుడా చేయవలసిందే. 4 నెలల నుండి వ్యాధిగ్రస్తుడవు. మంచం మీద నుండి లేవలేవు. పండుకొని ఊహ చేయవలను. ఆ ఊహ కూడా లేకుండా ఏం చేయుచుంటివి అన్నది ఆ స్త్రీ. నిన్ను చూచించో నా కొడలు మండిపోచున్నది అని రాజనగా, ఆమెంది, నిప్పుసెగ తగిలించో ఒడలు మండిపోవలేను. నీకు నిప్పుసెగ చూపించలేదు కదా, ఒళ్ళు మండిపోవటం ఎట్లు? నాకు నిప్పుసెగ చూపించిన చోట కమిలిపోవలేను. ఆ కాష్టం వెలుగుచున్నది, దాన్ని వెళ్తున్న చూడుము. నా చెయ్యి యొక్కయు కాలి యొక్క వేళ చివరలు నాసికయు నా వక్షస్థలము మాడినవేమో చూడుము అంది. నేను చూడను. నన్ను నువ్వు ఏమర చేయి చూచుచుంటివి. నేను కాష్టంను పట్టుకుంటకు వంగుదును. నా శ్రద్ధ కాష్టం మీద ప్రసరించును. ఆ సమయంలో లేచి నన్ను వధింపవలేనని నీ ఉద్దేశం. నీ ఉడుపులు నాకు తెలియను అన్నాడు రాజు. నా కాళ్ళు చేతులు బంధితములై ఉన్నవి. నా గొంతు చుట్టూ తాడు పోసి పల్లకి యొక్క పట్టెకు బిగదీసి ఉన్నారు. నా నడుము కూడా అలాగే ఉంది. నేను లేచుటేట్లు నిన్ను సంహరించుటేట్లు అంది ఆ స్త్రీ. నీ దంతములు ఊడగొట్టబడినవి, నీ కంఠము బిగింపబడి ఉంది. నువ్వు ఎట్లు మాట్లాడుచున్నావో అట్లే అదియును చేయగలవా అన్నాడు రాజు. అట్లు చేయగలిగించో శ్మశానం వరకు మోయబడి తీసుకుని రాబడితేనే నా దంతములు లాగించితివి. 2 సంవత్సరములు నాకు ఆహారం లేకుండా చేసితివి. నన్ను పలు బాధలు పెట్టితివి. ఇప్పుడు నన్ను చంపుటకు తీసుకుని వచ్చితివి. లోకసామాన్యంగా మాట్లాడుటకు వీలు లేని స్థితి అందున్న వ్యక్తి ఇట్టి స్థితిలో మాట్లాడగల శక్తి కలిగి ఉన్నచో ఆమె సులభంగా నేను చంపగలదు. అది ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా చేయగలదు. 2 ఏండ్ల నుంచి చేయగలదు, 30 ఏండ్ల నుంచి చేయగలదు, 20 ఏండ్లు చేయలేదు, తర్వాత 8 ఏండ్లు ఏమీ చేయలేదు, ఈ గడిచిన 2 ఏండ్లు ఏమీ చేయలేదు. నీ కోట వద్ద నుండి శ్మశానం వరకు ఏమీ చేయలేదు. ఆ శక్తి నిన్నేమన్నా చేయదలిచించో సైనికులు దూరంనకు పోనక్కర్లేదు, బోయిలు దవ్వులకు తొలగనక్కర్లేదు అంది ఆవిడ. నీవేమీ నన్ను చేయలేవు. దిల్హా నా దగ్గర ఉన్నది. ఆమెకు నీ సంగతి తెలియను. అందుచేతనే ఆమెను నేను దూరంగా పొమ్మనను పోలేదు అన్నాడు రాజు. అంతా ఒక విపరీతమైన గాలి ప్రారంభించను, దుమ్మెత్తిపోయనారంభించను. దూరంలో ఉన్న హిమబిందువులు హిమశిలలు గాలిలో నుండి వచ్చుచుండెను. రాజు ముఖమునకు కొట్టుకొనెను. రాజు కన్నులు మూతపడెను. గాలిలో నుండి విపరీతములైన నిస్వనములు వినిపింప ఆరంభించెను. గాలిలో ఢమరస్వానములు అంటే డమరుక మోగిన చెప్పుడు, ఘంటా నినాదములు,
మువ్వుల మోతలు, శంఖధ్వానములు సన్నగా వినిపింప ఆరంభించను. ఒక్కొక్కప్పుడు గాలిలో వినిపించడి సంవడులకు హేతువులు కనిపించవు. ఏదో సంగీతం వలె వచ్చును, ఎవరో మాట్లాడినట్టు వినిపించును. గాలిలో నుండి ఈ ధ్వని వచ్చును, ఈ ధ్వని రాదన్న నియమం లేదు. ఎందుచేతనగా సర్వధ్వనులు ఎచ్చటి నుండి సముద్భవించుచున్నవి? ఆకాశం నందు వాయుచలనం చేత సముద్భవించుచున్నవి. ఆకాశం నందు వాయువు ఆడును. వాయుతాడనం జరిగిన ప్రదేశముల యొక్క సన్నివేశముల నుండి ఆ ధ్వని పుట్టుచున్నది. వాయువు వేణురంధ్రం నుండి పుట్టి ఒక ధ్వని చేయును. వేణునాదము, వీణానాదము, డక్కానాదము, జంతువుల అరుపులు, మనుషుల భాషలు సర్వము ఇట్లు సముద్భవించడవే. ఒకానొక సమాన లక్షణము యాదృచ్ఛికంగా కలిగినచో గాలిలో ఏ ధ్వని అయినను వినిపించును. రాజు సైనికులను పిలిచెను. వారు వచ్చిరి. స్త్రీ యొక్క కట్లు ఊడదీసిరి. ఆ శరీరమును రాజు ఖండములుగా నరికించెను. దూరముగా మండుచున్న చితి మీద మరికొన్ని కాష్టములు పేర్పించెను. వారి వెంట కొంత తైలం తీసుకొని రాబడిన దాన్ని కాష్టముల మీద పోసిరి. ఆ శవఖండములన్నీ 10 నిమిషములలో హుతమైపోయాను. మరలా చనుప యథాప్రకారంగా రాజదుర్గమునకు పోవుచుండెను. ఈ రాజ్యము నాది అన్న ధ్వని దుర్గపురస్థ నదీ పర్యంతము రాజును అనుసరించి వచ్చుచూనే ఉండెను. సరేనండి, ఇక్కడికి ఈనాటి కథనము ఆప్ చేస్తున్నాను. ఇక్కడ రాజు సంధిమతి అనే స్త్రీని చంపించాడు. ఆమె శవాన్ని ముక్కలుగా చేసి చితిలో కాల్పించాడు. అది జరిగిన కథ. ఈరోజు నేను చెప్పిన కథలోని ముఖ్యాంశము. ఇంతకీ ఈ సంధిమతి ఎవరు? రాజుకు ఈ సంధిమతి మీద ఎందుకు అంత కోపము? ఆ సంధిమతి తన్నేదో చేస్తుందన్న భయం ఎందులకు? పోతే ఇంకా ఈ రాజ్యము నాది అన్న ధ్వని ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శ్మశానంలో దయ్యాలు భూతాలు తిరుగుతున్నవి, అవి దిల్హాకు కనిపించాయి అని చెప్తున్నారు. మరి ఈ దిల్హాకు అన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయా? కుక్కలకు ఉన్నటువంటి కండ్లు ఆమెకున్నాయి అని చెప్తున్నారు. అంతా కొంచెం విచిత్రంగానే ఉంది కదండి ఈ కథ. మొదలు పెట్టగానే దయ్యాలు భూతాలు చావులు, విపరీతమైన రాజు ప్రవర్తన. రాజు అంత రోగగ్రస్తుడై వ్యాధిగ్రస్తుడై ఆహారమే లేకుండా ఉండేవాడు. పల్లకీతో పాటు నడిచి రావడము, దారిలో నది ప్రయాణం చేయడము, మరి తర్వాత ఆమెతో మాట్లాడడము, సంధిమతి అనే స్త్రీతో మాట్లాడడము, ఇవన్నీ కూడా. సో ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి స్టోరీ అని అర్థమైపోయింది కదా. సరే, ఇది మీకు శ్రీరామనవమి సందర్భంగా ఈ కొత్త సంవత్సరంలో మీకు కొత్త నవల మొదలు పెడుతున్నాను. మీరు వింటూ ఉండండి. మీకు వచ్చే వారము కొంతవరకు సస్పెన్స్ రివీల్ అవుతుంది. సరేనా? ఓకే. మరి ఈ నా కథనం నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నాకు సబ్స్క్రిప్షన్స్ పెంచండి. సరేనా? పోతే ఒక్క ఆంగ్ల నవలలే చాలా థ్రిల్లింగ్గా ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి నవలలు విన్నప్పుడు చదివినప్పుడు తెలుస్తుంది, ఆహా, తెలుగులో కూడా అద్భుతమైన నవలలు ఉన్నాయి, అవి ఇన్నాళ్ళు మనకు తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటున్నాము అని. చదవడం నేర్చుకోండి. లేదా కనీసము చదవడం రాకపోతే నా లాంటి వాళ్ళు చెప్పే కథలన్నా వినండి, ఆనందించండి. సరేనా? ఉండనా? మరి మీ అందరికీ ఇంకొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. అందరూ ఆనందంగా హాయిగా ఉండండి. ఇంతే. ఓకేనా? మళ్ళీ మిమ్మల్ని ఈ సంజీవకరణి నవల 2వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవు. ఉంటానండి. బాయ్ బాయ్.